గవర్నర్ ఏమంటాడు? తెలంగాణ గవర్నరు పటేల్ ద్వారానే విముక్తి అంటున్నాడు. ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చెప్పరాసినా? అసలు బీజేపీకి ఏ సంబంధం ఉంది? స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన సావర్కర్ అటెండెంట్కి అయినాడు, మళ్ళీ సరైన బయట పెట్టేశాడు. ఒక్క బీజేపీ వాడు, అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు. 1925 ఆర్ఎస్ పుట్టింది, 1925 సిపిఐ పుట్టింది. కానీ ఆర్ఎస్ఎస్ దాన్ని 1925 నుంచి జరిగిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడి పాల్గొలేదు, ఒక్కడి లాఠీ తగలలేదు, ఒక్కడికి బుల్లెట్ తగలలేదు. కానీ 4,500,000 మంది పోగొట్టుకునే కమ్యూనిస్టులు ప్రజలు ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారు. నిజాం నవాబు జరిగింది. నిజాం రాజశేఖర్ పరిపాలన చూపించాలి. ఆర్ఎస్ఎల్ పాల్గొడతారు, ఏమన్నా పాల్గొలేదు. ఆర్ఎస్ఎల్ పాల్గొలేదు. అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొలేదు, స్వతంత్ర పోరాటమే పాల్గొలేదు. బ్రిటిష్ వాళ్ళకు బ్రిటిష్ తొత్తులు గాను నిజాం నవాబు తొత్తుగా వచ్చినటువంటి బానిసలు చేశారు. వాళ్ళు ఇప్పుడు సార్ అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో మనకు దేశాధికారికి వచ్చారు. వీళ్ళు గవర్నర్ని అప్పగిస్తున్నారు. ఎవరిని అప్పగిస్తున్నారు? నాన్ పొలిటికల్ అప్పగిస్తారా? ఫస్ట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అప్పగిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గవర్నర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తే, ఆంధ్రాలో ఉన్నటువంటి గవర్నరు ఆయన బాబరీ మసీద్ సహాయం చేశాడు కాబట్టి లంచంగా గవర్నర్ పదవి ఇచ్చారు. ఇంకొక ఆయనకి రాజ్యసభ పదవి ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు గవర్నరు, కేరళ గవర్నరు అచ్చగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త. సార్ సార్ టెన్షన్ పడకండి, టెన్షన్ పడకండి. ఎక్కువ తాగలేదు బాబు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు రండమ్మా. సార్ సార్ ఆపేమంటారు సార్? ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರಿಗೂ ಇನ್ಫಾರ್ಮ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ವಿಷಯ. ಪ್ರಿಯಾಂಕಾಗೆ ಬೆಳಿಗ್ಗೆ ಒಂದು ನಂಬರ್ ಬಂತು, ಯಾವುದೋ ಹ್ಯಾಶ್ಟ್ಯಾಗು ಈ ನಂಬರ್ ಮಾಡಿ ಆ ನಂಬರ್ ಮಾಡಿ ಯಾವುದೋ ಒಂದು ಅವಳು ಆರ್ಡ್ರ್ ಮಾಡಿದ್ಲು, ಅದು ಬರುತ್ತೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಯಾರೋ ಒಬ್ಬ ಹ್ಯಾಕರು ಈ ಥರ ಫೋನ್ ಮಾಡಿ ಅವಳ ಅಕೌಂಟ್ನ ಹ್ಯಾಕ್ ಮಾಡಿದ್ದಾರೆ. ನನ್ನ ಕೈಲೂ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಪ್ರಿಯಾ ಅವರು ಇದನ್ನು ಮಾಡಿಸೋರು. ನಾನು ಫೋನ್ ಮಾಡಿದೆ. ಮೋಸ್ಟ್ಲಿ ನನ್ನ ಫೋನು, ಪ್ರಿಯನ್ ಫೋನು ಹ್ಯಾಕ್ ಆಗಿರುತ್ತೆ. ನನ್ನ ಫೋನಿಂದ ಅಥವಾ ಪ್ರಿಯಾ ಅವ್ರ ಫೋನಿಂದ ಯಾವ್ದಾರ ದುಡ್ಡು ಕಳಿಸಿ ಅಂತ ಮೆಸೇಜ್ ಬಂದರೆ ದಯವಿಟ್ಟು ಯಾರು ದುಡ್ಡು ಕಳಿಸ್ಬೇಡಿ. ಆದಷ್ಟು ಬೇಗ ಅದನ್ನು ನಾವು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ದಯವಿಟ್ಟು ಹುಷಾರಾಗಿರಿ. ಪ್ರಿಯಾಂಕಾ ಫೋನಿಂದ, ನನ್ನ ಫೋನಿಂದ ಯಾರ ದುಡ್ಡು ಗಿಡ್ಡು ಕೇಳಿದ್ರೆ ದಯವಿಟ್ಟು ಕಳ್ಸಕ್ಕೆ ಹೋಗಬೇಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. సీతాలు కావాలి, జీవోలు సీతాలు జీవోలు సీతాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, జీవోలు సీతాలు జీవోలు సీతాలు
ఎన్ని రోజుల నుంచి రావట్లేదు? ఐదు నెలలు ఇది రన్నింగ్ నెలలు ఎంఏనో పని చేస్తా 5 నెలలు జీతం లేదు. మా పిల్లలు ఉన్న 4 స్కూల్లో చదువుతారు, రూమ్ కిరాయి వెళ్ళాలా, మా బతికి ఈ వయసులో కూడా ధర్నాలకు వస్తున్నావు నువ్వు? కొట్టాలంటే అందరు యూనియన్ ప్రెసిడెంట్ చెప్పిండు రమ్మని అందరికి. బాకీలు తీసుకొని వచ్చినాం, పైసలు లేకుండా బండి కిరాయి లేకుండా ట్రైన్ తోనే వచ్చినాం. 15 మంది వచ్చినాం, 15 మంది ఒట్టు జీతాలు లేకపోతే ఎట్లా గడుస్తున్నా. ఏం చేస్తాం, ఆడ ఈడ బాకీలు చేసి గడుపుతాం. బాకీలు వాళ్ళ కదా, రూమ్ ఖాళీ చేయమని చెప్తున్నారు. ఎట్లా ఖాళీ చేస్తారు? ఏం చెప్తుంది గవర్నమెంట్ అసలు మీ పట్ల? 5 నెలలు అంటే ఏంది సార్? ఎట్లా బతుకుతారు? చెప్పండి. అంటే మీరే వెన్నుముక లాంటి వాళ్ళు. ఎందుకంటే మీరు రోజు డ్యూటీలు చేస్తేనే ప్రజలు కూడా మంచిగా ఉంటారు. రెగ్యులర్ వాళ్ళు కరెక్ట్ జీతం వస్తుంది, మాకు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఎందుకు రాదు? మళ్ళీ అలా కింద పడి జీతం చేయాలా మేము? వాళ్ళు పని చేస్తారు అంతే, మేము కూడా అంతే పని చేస్తాం. వాళ్ళకన్నా ఎక్కువ పని చేస్తాం, పోస్ట్ మాస్టర్ చేస్తాం, ఏమేమో చేస్తాం. గలీజ్ పనులు మొత్తం మేము ఇద్దరం ఉంటున్నారు. మాది గలీజ్ పనులు అన్ని చేసే మేము జీతాలు మాకు కావాలని వచ్చినాం. వస్తే మాకు మా యూనియన్ ప్రెసిడెంట్ సార్కి వాళ్ళకి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం పద్ధతి అది. మేము మా పైసలు చెప్పేందుకు వచ్చినాం. మాకు జీతాలు కావాలా, మాకు ఎంత వస్తే అంత జీతం ఇవ్వండి, మాకు ఎక్కువ ఇస్తే ఎప్పుడు దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు అనుకుంటారు, కానీ మాకు అచ్చటి జీతం ఇవ్వండి అని వస్తే అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. మేము ఏమైనా లొల్లి చేస్తున్నామా? గవర్నమెంట్కి ఏమైనా కొడుతున్నామా? అడిగేది మా జీతమే పెంచుతాని 2 సంవత్సరాలు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హాస్పిటల్ ఎక్కువ పనిచేసేటప్పుడు వాళ్ళే అని రేవంత్ రెడ్డి ఫస్ట్ మాట అదే చెప్పిండ్రు. మేము గెలిపించింది తప్పు అయిపోయింది కాంగ్రెస్కి, అంతే. ఒక ఎమ్మెల్యే ఎందుకు 2 ఏళ్ళు కూడా కావట్లేదు, అప్పుడే తప్పైందనే ఫీలింగ్ లోకి వచ్చారు. అప్పుడు మస్తు వస్తుంది, ఇప్పుడు అస్సలు కదా. 13,000 జీతం కూడా 5 నెలలు ఇవ్వకపోతే ఎట్లా బతుకుడు? మాకు 19,500 మాకు గవర్నమెంట్ ఇచ్చేది. కటింగ్ కాంట్రాక్ట్ పెట్టి ఆ కాంట్రాక్ట్ దోచుకొని కమిషన్ వాళ్ళు దోచుకొని మాకు రాక అవి అచ్చటి కూడా ఇవ్వమని చెప్పి మేము ధర్నా చేస్తే అరెస్ట్ చేసుకుంటే ఎంతకన్నా సన్యామం ఇది మేము చెప్తున్నాం, అంతే. మేము మహబూబాద్ జిల్లా గార్ల నుంచి వచ్చామండి. మాకు గత 5 నెలల నుంచి రావట్లేదు. ఈసీజీ టెక్నీషియన్ నేను. మాకు ఎప్పుడూ ఆపలేదు. ఈసారి 5 నెలలు అవుతుంది. ఎలా బతకాలి, ఎలా ఉండాలి, అసలు పిల్లలను పట్టుకొని మేము పొద్దుగా మళ్ళీ అది కాకుండా ఫేస్ యాప్ అని కొత్తగా వచ్చింది, ఆ ఫేస్ యాప్ కూడా వేస్తున్నాము. కానీ జీతాలు లేక చాలా కష్టపడుతున్నాము అండి. మా జీతం వచ్చేసేసి 20,000 వస్తుందండి. 20,000 వస్తుంది. ఎలా గడవాలి? కనీసం 5 నెలలు అంటే 1,00,000 రూపాయలు దాకా. అవును సార్, చాలా ఇబ్బంది అవుతుంది సార్. అసలు తినక చాలా జీతాలతో దాదాపు 18 సంవత్సరాలకే చేస్తున్నాం సార్ మేము. ఎలక్ట్రీషియన్లకి అయితే 18,000 సార్. ఈ పరిస్థితి ఎట్లా చూస్తారు? అంటే మీరు సేవ చేయాలి, మీరు సేవ చేయకపోతే సార్ ఇప్పుడు సీజన్ కూడా మాకు అసలు లీవ్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇట్లా వస్తున్నాము కమిషనరేట్ అనేసి అంటే మేము లీవ్లు ఇవ్వమనేసి అంటున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. అసలు గడవకుండా మా పిల్లల ఫీజులు కట్టకుండా ఉంటున్నాం. మళ్ళీ అప్ అండ్ డౌన్ కూడా చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. 30 కిలోమీటర్ల దూరం మేము పొద్దుగా 7ంటికి లేసేసి మేము వచ్చే వరకు 8 అవుతుంది. మళ్ళీ వెళ్ళేటప్పటికి మళ్ళీ 2:30, 3 పంపిస్తారు. మాకేమో జీతాలు లేవు, ఏం లేవు. ఎలా ఉండాలి, ఎలా చేయాలి? 5 నెలలు అవుతుంది. మీరే అంటే రాష్ట్రంలో వెన్నుముక లాంటి వాళ్ళు. ఎందుకంటే మీరు ఉద్యోగాలు చేస్తేనే రాష్ట్ర ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్ళట్లేదు. కరోనా టైంలో కూడా చేస్తాం సార్. కరోనా టైంలో చేసాము, ఇప్పుడు చేసాము. అసలు మాతో పాటు గొడ్డు చాకరీ చేపిస్తున్నాడు. అవుట్ సోర్సింగ్ అంటే అసలు వాల్యూ లేకుండా తీసేస్తున్నారు సార్. గవర్నమెంట్ ఉద్యోగస్తులేమో మంచిగా ఉంటున్నారు. మేము దాదాపు ఇప్పుడు మాకు టీవీవీపీలో మేము చేయబట్టి ఒక ఎక్స్రే డిపార్ట్మెంట్లో చేస్తున్నాము. దాంట్లో అది కాకుండా ఈ ఓపీ రాపిస్తున్నారు సార్. మాకు నాది ఈసీజీ టెక్నీషియన్. ఆ పని అసలు చాలా మంది లేరు కూడా, లేకుండా అసలు వాళ్ళ ఒకళ్ళు 4 జీతం లేదండి సార్, ఆగలేదు సార్. ఒక 2 నెలల్లో కూడా 1 నెల ఉంచేసినా 1 నెల ఇస్తారు. 3 నెలలు అయినా కూడా 2 నెలలు ఇచ్చేసి 1 నెల. ఈసారి అలా ఉన్నది. తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. మళ్ళీ ఏదో రేషన్ బియ్యం అని అవన్నీ ఇవన్నీ చేసుకొని అట్లా తినేస్తున్నాం, కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఏదో భర్తలు కూలీనాలు చేసుకుంటాం, మేము చేసుకోవడం తప్ప ఎప్పుడూ లేదు. అది రెగ్యులర్ చేస్తారేమో ఆశతో మేము చేస్తున్నాం సార్. రెగ్యులర్ కూడా లేదు, ఉన్నదానికి ఇస్తలేరు సార్. అసలు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మీ దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వం దృష్టికి మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్ మేము, సీఎం దృష్టికి.
పార్టీకి చేస్తున్నావా? కాదు, నువ్వు అది ఉంది కదా, ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఉంది కదా, ఫస్ట్ అది పీకిన తర్వాత ఇది పీకు, ఫస్ట్ అది పీకు, దాని తర్వాత మా వాళ్ళే పీకుతారు. ఫస్ట్ అలా పీకేయి కాన్స్టిట్యున్సీలు ఏమేమి ఉన్నాయో అన్ని తీసేయి, మేము కూడా తీస్తాం. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళతో స్టార్ట్ చేయి. మీ ప్రభుత్వమే చెప్తుంది కదా, మీ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మీ వాళ్ళతో స్టార్ట్ చేయి. స్టార్ట్ చేసిన తర్వాత అన్ని పీకేసి. ఓకే, రైట్. నీకు ఏమంటున్నా అన్నిది, నీకు కాంగ్రెస్ బీజేపీ ఏమేమి, అరే మీకున్నాయి, నీకు అర్థమైతే లేదు. ఉన్నాయి, అవి ఉన్నాయి. మీ నాయకుల మీటింగ్లు ఉన్నప్పుడు ఉంటాయి, మీ నాయకుల బర్త్డేలు ఉన్నప్పుడు ఉంటాయి, మీ ముఖ్యమంత్రి గారి అన్నకి తమ్ముళ్ళయి అందరు బర్త్డేలకు పెట్టుకుంటారు. కానీ మాది రాగానే, మా ముఖ్యమంత్రి రాగానే రేపు బర్త్డే ఉన్నాగా ఇవాళ తీసేస్తారు. మీ వాళ్ళ ప్రోగ్రాంలు ఉన్నప్పుడు మొత్తం అది పండగ గానీ ఏం గానీ అన్నిట్లుంటాయి. కావాలి కేవలం ఇప్పుడు వానలు పడుతున్నాయి, వేరే దాని మీద చేయండి పని. మీరు మీ డిఆర్ఎఫ్ ఉంది, వానలు దాని మీద చేయకుండా ఈ బ్యానర్ల మీద ఎందుకు పడతారు? మీకు ఓవర్ పంపారు కంప్లైంట్, అది చూపెట్టండి. మా కంప్లైంట్ ఓవర్ పంపారు. టీఆర్ఎస్ కూడా తీయాలని చెప్పారా మీకు? అన్ని తీసిన తర్వాత అన్ని తీసిన తర్వాత మేమే ఉండి తీపిస్తాం. మా ఏది ఉండొద్దు, ప్రతి ఒక్కరు తీసేసి బస్సులను ఉండొద్దు, గలీలను ఉండొద్దు, మెయిన్ రోడ్లను ఉండొద్దు, అన్ని తీసి వాళ్ళు. ఓకే, మీకు ఇవాళ వాహనాలు పడుతూనే ఉన్నాయి, మీకు అది ఇంపార్టెంటా, ఈ బ్యానర్లు ఇప్పుడు ఇంపార్టెంటా? అంటే మొన్న రామకృష్ణ మట్టికి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చూసి తీయమని చెప్పిండ. ఇది కాదు, మాకు చెప్పాలి కదా, మేము అడుగుతున్నాం. మీరు మీ నాయకుల బర్త్డేలకు పెట్టుకుంటారు, మీ అందరు మినిస్టర్ల బర్త్డేలకి మొత్తం సిటీ అంతా పెడతారు. ఏ నాదుడు ముట్టేటోడు ఉండడు. మా ముఖ్యమంత్రి గారు బర్త్డే అనే వరకు మీరు ముందు రోజే తీసేస్తారు. మాది తీయండి, మాకు అభ్యంతరం లేదు. అన్ని ఇప్పుడు మీరు పెట్టిన కాంగ్రెస్ నాయకులు అన్ని తీసిన తర్వాత మాది తీయండి, సరేనా? మేము మాకు 1% అభ్యంతరం లేదు. మేము మాట్లాడం, మాకు అవసరం లేదు పైసా. మేము పెట్టాము, మీ వాళ్ళు పెడుతున్నారు కదా. ఫస్ట్ మీరు తీసిన తర్వాత మేము పెడతాం. మాది తీసేయండి, మాది ఉంచుమని అంటలేం. మేము అందరిది తీసిన తర్వాత మాది తీయండి. ఓకే, ఇద్దరు అసలు గీడికి అత్తాయి ఇది అందుతుంది బాయ్. అదే ఇద్దరు మనం, అరే ఇటు ఇద్దరు మనం, ఇద్దరు
ఇలా నాకొక్క ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిసిరు. లేట్గా ఎందుకు పెడుతున్నా, 4 రోజులు లేట్ అయింది, ఎందుకు అయింది రిజల్ట్ అనేది, రిజల్ట్ అయిపోయినాక కూడా 4 రోజులు లేట్గా ఎందుకు పెడుతున్నా అనేది కూడా చెప్తా ఉన్నాం. నాకు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిసిండ్రు. ఇక వాళ్ళు నా దగ్గర మిత్రులు కాబట్టి వాళ్ళ పేర్లు నేను చెప్తలేను, కానీ వాళ్ళు కలిసి స్వయంగా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, మేము అందరం కూడా బీజేపీ క్యాండిడేట్కి ఓటేసినాం, రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు, మేము చేసినాము, మరి ఇది ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అందరికి కూడా చెప్పు అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఆ సంబంధించిన ముగ్గురు ఎంపీలు ఎవరైతే నన్ను కలిసిండ్రో వాళ్ళు చెప్పమంటేనే నేను చెప్తా ఉన్నా. మరి అప్పటిదాకా దీని మీద స్టడీ చేయలే. వాళ్ళు చెప్పిన తర్వాత నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోనే కదా, నాకు కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఢిల్లీలో, ఇండియా వైడ్ అక్కడ ఇక్కడ నాకు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫోన్ చేసిన, అన్న ఏం నడుస్తుంది అన్న, ఏం చేసిండ్రు, ఏం కథ, ఏం నడుస్తుంది అని అడిగితే బాజాబ్తు 15 మంది ఎంపీలు అమ్ముడు వేయరు, ఆ 15 మంది ఎంపీలు అమ్ముడు వేయింది వాస్తవం, అండ్ల మీ తెలంగాణ ఎంపీలు 8కి 8 మంది అమ్ముడు వేయింది వాస్తవము అని స్వయంగా వాళ్ళ ఎంపీలు, నా మిత్రులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత మిత్రులు ఢిల్లీలో కావచ్చు, ఇంకా చాలా రాష్ట్రాలలో వాళ్ళందరూ కూడా నాకు చెప్తే నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూస్తుంటే నాకు చాలా జాలేస్తూ ఉంది. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళని చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రియా లేకుంటే ఈయన బీజేపీ పార్టీ ముఖ్యమంత్రియా మాకైతే అర్థమైతలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకులని చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి నడి సముద్రంలో ముంచుతా ఉన్నాడు, మొత్తము బీజేపీకే సాయం చేస్తూ ఉన్నాడు. ఇలా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, ఇలా బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి ఇలా టైఅప్ లేకపోతే నేను మరొక్కసారి సవాలు విసురుతా ఉన్నా, ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ మీద బాజాబ్తు ఇలా గ్రూప్ 1 పోస్టులో అమ్ముకున్నారు మీరు అని బాజాబ్తు మేము చెప్పినాం. హైకోర్టు కూడా చాలా సీరియస్గా దాని మీద ఆర్డర్ ఇచ్చింది. మరి మీకు దమ్ముంటే, మాకు ఇష్టం లేదు కానీ భాషకు చెప్తున్నాం, దమ్ముంటే మీరు ఈ గ్రూప్ 1 దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఆనాడు బండి సంజయ్ గారు మా పప్పుడు గ్రూప్ 1 అయినప్పుడు ఎంత హంగామా చేసిండ్రు మీరు గుర్తు తెచ్చుకోండి. మరియు ఇవాళ గ్రూప్ 1 మీద ఇంత పెద్ద స్కామ్ అయితే బండి సంజయ్ గారే ఈ భారతదేశానికి హోమ్ మినిస్టరు. మరి బండి సంజయ్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు టైఅప్ లేకపోతే గ్రూప్ 1 మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఎందుకు దాని మీద వేయరు? ఎందుకంటే వాళ్ళు టైఅప్ ఉన్నారు కాబట్టి. ఎక్కడ వేస్తారు? పార్లమెంటులో ప్రజల గొంతుపై మోగినా సురవరం నేడు మాకు దూరమాయేనా. సమాజ కళలు కన్నాలు పెరుగని పాఠశాలి, సమాజ కళలు కన్నాలు పెరుగని పాఠశాలి. అడుగు జీవుల కొరకూరా clothes ఉండవు. పడేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ
దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. మహిళకి మన అత్యాచారం అయినట్టు కొంచెం దాన్ని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది. మహిళ ఏజ్ ఎంత? 25 to 30 years మధ్యలో ఉంటుంది. మన మిస్సింగ్ కేసెస్ అది వెరిఫై చేస్తారు. మన స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము. అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమి ఉన్నాయి అనేదాన్ని కూడా వెరిఫై చేస్తున్నారు. అంటే మన లోకల్ తీరు అనిపిస్తుందా, అవుట్ ఆఫ్ స్టేషన్ అనిపిస్తుంది? అట్లా పర్టికులర్గా అని చెప్పలేము. కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఉంది. ఎన్ని రోజులు కావచ్చు సార్? ఒక 3 days అయి ఉంటుంది చనిపోయి. మన క్లూస్ టీము అండ్ డాగ్ స్పాట్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ వాళ్ళు కూడా వచ్చినారు. ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాం. త్వరలో ఎవరు దీనికి కారణం అంటే ట్రేస్ చేస్తాం. ఏమైనా ఐడెంటిఫై అయిందా సార్? లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. అది కూడా మన తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమీ లేవు అక్కడ. తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమీ లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ అట్రాసిటీ, అబ్యూజ్ ఆఫ్ అథారిటీ. అధికారం చేతిలో ఉంటే ప్రజాపాలన అంటే, పారదర్శక పాలన అంటే కోట్ల రూపాయలు పెట్టి ఉద్యోగాలు అమ్ముకుంటారా మీరు? ఇలా ప్రెస్ మీట్లు పెట్టించినట్టున్నారు. 563 ఉద్యోగాలు 563 ఉద్యోగాలు అమ్ముకున్నారని మేము అంటలేము. ఎన్ని అమ్ముకున్నారో ఎవరికి తెలియదు. ఆల్ వీఆర్ సేయింగ్ ఇది విచారణ జరపండి అంటున్నాం. విచారణ జరపండి. అభియోగం వచ్చింది కదా, కోర్టు ఇంత పెద్ద మాట చెప్పింది కదా, విచారణ జరపాలనా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నా మీ ప్లాట్ల కొనుక్కున్నట్టు ఇదేమన్నా? ప్రజలకు సంబంధించిన ఉద్యోగాలు, వాళ్ళంతా ఆర్డీఓలు, డిఎస్పీలు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, పెద్ద ఉద్యోగాల్లో కూర్చునే వాళ్ళు. ఆ పోస్టులో ఒకవేళ నిజంగానే అమ్ముడుపోయినట్టయితే సిగ్గు. ద షేమ్ ఆన్ డెమోక్రసీ, సేమ్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్. కాబట్టి విచారణ జరపాలని చెప్పినాం. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పిలవాలా అని చెప్పినాం. హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయండి, పేద పిల్లలను మళ్ళా కోర్టుల చుట్టూ తిప్పొద్దు అని చెప్పినాం. అది నేరమైనట్టుగా ఇవాళ వాళ్లను కొట్టిన తీరు, అరెస్ట్ చేసిన తీరు చూస్తే ఇది చూడ్రిగా ఈ పిల్లగాడు ఏం తప్పు చేసిండు? చూడ్రి ఏం తప్పిది, చూడ్రి ఏం తప్పిది. గొడ్డును గుంజుకపోతా అన్నాను. అదేదో గొర్రెపిల్ల అన్నట్టు. గొర్రెపిల్లని కూడా ఇట్లా గుంజుకపోవట్లేదు ఇవాళ రేపు. గొంతు మేం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది రౌడీ పాలన. ఇది రౌడీ పాలన. దిస్ ఇస్ నాట్ డెమోక్రాటిక్ గవర్నమెంట్. ఈ రౌడీ పాలనను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఒక పక్కన మీరు పరీక్ష నిర్వహించరాదు, పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పని వాళ్ళ పెద్ద ఎత్తున అభియోగాలు బహిర్గతం అవుతున్న తరుణంలో సిగ్గుంటే జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జరగాల. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో నా బీజేపీ మాట్లాడు, మిగతా ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడిన విద్యార్థులపైన ఈ రకంగా కేసులేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. నేను ఇంతవరకు చాలా ఉపన్యాసాలు విన్నాను, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చాలా మీటింగ్లో పాల్గొంటూ ఉంటాం. కానీ వాళ్ళ నరసింహమూర్తి గారు మాట్లాడుతుంటే మాత్రం కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నిజంగా. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎన్నిక. 3 ఏళ్ళు ఎన్నిక పెట్టుకుని 3 ఏళ్ళు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని తెలిసి అవసరమైతే నా యావదాస్తిని అమ్ముతాను కానీ కేసీఆర్ను వదలను అనే మాట ఏదైతుందో నిజంగా మీ స్ఫూర్తికి, మీ మాటకి హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా నరసింహమూర్తి గారికి. 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం మనం. 6,47,800 రేషన్ కార్డులు ఇచ్చాం మనం 9.5 ఏళ్లలో. కానీ అవతల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి దాకా ఒక్క కార్డు ఇవ్వలేదు అని కాకిగోల చేస్తుంటే కనీసం ఒక్కరమన్నా దాన్ని సరిచేసి కాదయ్యా 6.5 లక్షల కార్డులు ఇచ్చాము, ఆ కార్డుల పంపిణీలో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం, ఆ రోజు ఉన్న సిఎల్పి లీడరు బట్టి విక్రమార్క గారు మదిరలో కూడా కార్డులు పంచాడు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మన పార్టీలో ఉన్నప్పుడు 3.5 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నందుకు మన కేసీఆర్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు అంటూ ఆయన సోషల్ మీడియాలోనే పోస్టింగులు పెట్టాడు. మరి ఇవాళ వాళ్ళే ఇక్కడ మంత్రివర్గంలోకి వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు అంటే దానికి కారణం ఒకటే కదా. మనం ఆ రోజు చాలా నిర్లిప్తంగా ఉండడం, ఉదాసీనంగా ఉండడం, ఆ రోజు వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే కూడా దాన్ని తిప్పికొట్టాలనే సోయి లేకుండా కొంత అతి విశ్వాసంతో ఉండడం వల్లనే నష్టం జరిగింది తప్ప నాయకుడు లోపం కాదు. నాయకుడు కింద ఉన్న మేము, ఎమ్మెల్యేలుగా ఉన్న మేము, పార్టీ నిర్మాణంలో ఉన్న మేము మీకు చెప్పలేదు ఇలా జరుగుతుందని. రెండోది, ఇప్పుడు మీ పొంగులేటు ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట, పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని. ఈ దీపావళి కూడా
ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది ఈసారి ఆయన గెలుస్తాడో నేను కూడా చూస్తా, ఆయన గెలుస్తాడో పాలరు నేను కూడా చూస్తా. నేనేమంటా అంటే తంతే గారెల బుట్టలో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్దోడిని ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు మన తలరాత రాసేది మన విధిరాత రాసేది ప్రజలు. నువ్వు అహంకారంతో నీలిగితే అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. అది కూడా పెద్ద ఆయన కేసీఆర్ గారిని పట్టుకుని మర్చిపోయి ఇంగితం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు ప్రతి ఒక్కడు కాంగ్రెస్లో టైం వస్తుంది ప్రతిదానికి. టీటీడీలో కనుక ప్రధాన అర్చకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది మహా అపచారం, ఘోర అపచారం, దీన్ని ప్రతిష్ఠించి దీనికి పాప పరిహారం చేసుకోవాలి, ఇక్కడ పూజలు చేయాలి. దీని కనుక ఇట్లే కనుక ఉంచితే మహావిష్ణువు కనుక కోపం వస్తే ప్రళయం వస్తుంది, మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది. ఈ విగ్రహాన్ని కింద పడేయడం ఏంటి, గాంధీ సీసాల చుట్టూ పడేయడం ఏంటి, మహా అపచారం, మహాచారం. అయ్యా అర్చకుల్లారా, తిరుమలకొండపై ఉండే ప్రధాన అర్చకుల్లారా రండి, దిగి రండి. అర్చకుల్లారా, పురోహితుల్లారా రండి, దీన్ని ఆదుకోండి. అసలు ఈ విధంగా ఉంటే మహాపాపం. ఇదంతసేపు అత్యవసరంగా టీటీడీలో ఉన్నటువంటి అర్చకులు పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పాప పరిహారం చేసి ఇక్కడ హోమాలు చేయాలి. అంతవరకు నేను ఇక్కడ నుంచి లేచేది లేదని ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తున్నానని ఈ విగ్రహాన్ని పోలీసు వాళ్ళు గాని వర్కర్స్ గాని ఎవరే గాని తాకి నిలబెట్టద్దు. అర్చకులు రావాలి, దీనికి పాప పరిహారం చేయాలి, హోమం చేయాలి. అప్పటి వరకు నేను ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తుంటాను. ఇంతకు మించిన నా పేరు విజయశంకర్ స్వామి, అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి, తిరుపతి. ఇంత ద్రోహమా? అసలు ఈ విగ్రహం పడివేస్తుంటే నా పేరు విజయశంకర్ స్వామి. శ్రీనివాసరావు, మోదుగు శ్రీనివాసరావు, పొంగల వినాయకరావు అతనితో పాటు ఉన్నారు. తర్వాత దీనికి ఇడుగులపాటి రామ్మోహన్ అతను కూడా సహకారం అందింది జరిగింది. చిన్న అధికార పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పాత్ర ఉందని ఆన్లైన్ చేశారని చెప్పేసి అందరి దర్యాప్తులో ఉందండి. ఇప్పుడు మేము అక్కడ జరిగిన దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇంకా ఎవరైనా ఇందులో దీనికి సంబంధించి భాగస్వాములు అయి ఉంటే ఖచ్చితంగా వారి మీద కూడా చర్య తీసుకుంటాం. ఎవరైనా కానీ ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సింది స్థానిక నాయకులు, జాతీయ నాయకులు కానీ విగ్రహాలు లేదంటే జెండాలు కానీ ఇటువంటివి సున్నితమైన అంశాలు. వీటి మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తగు విధంగా ప్రభుత్వాధికారులకు కానీ లేదంటే కోర్టుల్లో కానీ తగిన విధంగా ఫిర్యాదు చేసి వాటి మీద పరిష్కారానికి కృషి చేయాలి తప్ప ఈ విధంగా వెళ్ళి ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా శాంతి భద్రతలకి విఘాతం కలిగించే అంశాలు అవుతాయి. చాలా సున్నితమైన అంశాలు, ప్రజల మధ్య విద్వేషాలు వస్తాయి, వర్గాల మధ్య ఘర్షణలు ఏర్పడతాయి. కాబట్టి ఇటువంటివి దయించి ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకొని విధ్వంసం చేయడం ఇటువంటి చర్యలకు పాల్పడొద్దని పోలీసు వారి తరఫున కోరి ప్రార్థిస్తున్నాను. गंगा भवानी माता की जय। గవర్నర్ ఏమంటాడు, తెలంగాణ గవర్నర్ పటేల్ ద్వారానే విముక్తి అంటున్నాడు.
ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చెప్పరాసినా? అసలు బీజేపీకి ఏ సంబంధం ఉంది? స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన సావర్కర్ అటెండెంట్కి అయినాడు, మళ్ళీ సడన్గా బయట పెట్టేశాడు. ఒక్క బీజేపీ వాడు, అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు. 1925 ఆర్ఎస్ పుట్టింది, 1925 సిపిఐ పుట్టింది. కానీ ఆర్ఎస్ఎస్ పనులు నిర్వహించి జరిగిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడి పాల్గొలేదు, ఒక్కడికి లాఠీ తగలలేదు, ఒక్కడికి బుల్లెట్ తగలలేదు. కానీ 4,500,000 మంది పోగొట్టుకున్న కమ్యూనిస్టులు ప్రజల ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నిజాం నవాబ్ పాలన జరిగింది, నిజాం రాజశేఖర్ పరిపాలన కుదించాలి. ఆర్ఎస్ఎస్ పాల్గొనదానే ఉన్నా పాల్గొలేదు, ఆర్ఎస్ఎస్ పాల్గొలేదు. అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొలేదు, స్వతంత్ర పోరాటానికి పాల్గొలేదు. పైపేసి వాళ్ళకు బ్రిటిష్ తొత్తులు గాను నిజాం నవాబ్ తొత్తులుగా పరిపాలించినటువంటి బానిసలు చేశారు. వాళ్ళు ఇప్పుడు దురదృష్టం వరకు దేశాధికారికి వచ్చారు. వీళ్ళు గవర్నర్ని అప్పగిస్తున్నారు. ఎవరిని అప్పగిస్తున్నారు? నాన్ పొలిటికల్ అప్పగిస్తారా? ఫస్ట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అప్పగిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గవర్నర్ ఆర్ఎస్ఎస్ గారికి, ఆంధ్రాలో ఉన్నటువంటి గవర్నరు ఆయన బాబరీ మసీద్ సహాయం చేశాడు కాబట్టి లంచంగా గవర్నర్ పదవి ఇచ్చారు. ఇంకొక ఆయనకి రాజ్యసభ పదవి ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు గవర్నరు, కేరళ గవర్నరు అచ్చగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త. Thank you.